Hi friends, welcome to our YouTube channel V&D Creation Siddipet. Now we are going to learn about mensuration. In part 1 we are going to learn about cube and cuboid. ఇప్పుడు మనం ఈ వీడియోలో మెన్సురేషన్ ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, వాటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యూబ్, క్యూబాయిడ్, కోన్ అండ్ సిలిండర్. ఈ వీడియోలో మనం క్యూబ్ గురించి, క్యూబాయిడ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్యూబ్లో 3 మెయిన్ ఉంటాయి. ఆ మెయిన్ ఏంటి అంటే LSA, lateral surface area. నెక్స్ట్ TSA, total surface area, and third one is volume. ఇలా అన్నిటికీ కామన్గా LSA, TSA, వాల్యూమ్ 3 ఉంటాయి. ఫస్ట్ LSA అంటే మనకి 4 సర్ఫేసెస్, 1 2 3 4. మనం ఈ 4 సర్ఫేసెస్ని కలుపుకొనే LSA అంటాం, 4 సర్ఫేసెస్. అండ్ TSA అంటే ఈ 4 సర్ఫేసెస్తో పాటు పైన కింద, బాటమ్ అండ్ టాప్, అంటే మొత్తం 6 సర్ఫేసెస్. ఈ మొత్తం 6 సర్ఫేసెస్ని మనం TSA అంటాము, టోటల్ సర్ఫేస్ ఏరియా. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ అంటే దీనిలో ఎంత క్వాంటిటీ పడుతుందో తెలిపేదే వాల్యూమ్. ఫస్ట్ మనం LSA గురించి తెలుసుకుందాం. LSA ఫార్ములా ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు LSA అంటే 4 సర్ఫేసెస్ ఏరియా అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ 4 సర్ఫేసెస్ ఏరియానే మనము LSA అంటున్నాం. ఈ సర్ఫేస్ని మనం ఎలా అనుకోవాలంటే 2D షేప్ లాగా భావించాలి, స్క్వేర్ లాగా. స్క్వేర్ ఏ అనుకుందాం సైడ్. ఈ సర్ఫేస్ ఏరియా ఎంత, స్క్వేర్ అన్నప్పుడు స్క్వేర్ ఏరియా A². కాబట్టి ఈ సర్ఫేస్ ఏరియా A² ప్లస్ సెకండ్ సర్ఫేస్, దీన్ని కూడా సైడ్ ఏ అనుకుందాం, స్క్వేర్ లాగా అనుకొని, A² ఇది కూడా. అట్లా 4 సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి 4A². సో 4A² అయింది. LSA ఆఫ్ క్యూబ్ ఏంటి, ఇప్పుడు ఆ 4 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి 4 తీసుకుందాం, 4A². LSA ఆఫ్ క్యూబ్ 4A². దెన్ ఇప్పుడు TSA గురించి తెలుసుకుందాం. TSA అంటే 6 సర్ఫేసెస్ ఏరియా. 6 సర్ఫేసెస్ ఏరియా అంటే ఈ 4 సర్ఫేసెస్ ఏరియా ప్లస్ టాప్ అండ్ బాటమ్ ఏరియా. మనం బాటమ్ ఏమనుకున్నాం, బాటమ్ కూడా బాటమ్ స్క్వేర్ అనుకోవాలి, టాప్ స్క్వేర్ అనుకోవాలి. బాటమ్ స్క్వేర్ అనుకుంటున్నాం కాబట్టి సైడ్ ఏ కాబట్టి ఇది కూడా A², పై టాప్ కూడా A² అవుతుంది. మొత్తం LSA 4A² ప్లస్ 2A² ఈక్వల్స్ టు మనకి TSA ఆఫ్ క్యూబ్ ఎంత, 6A². మొత్తం 6 సర్ఫేసెస్ ఏరియా 6A² ఫార్ములా అది కనుక్కోవడానికి. నెక్స్ట్ we will go through volume. వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్ వాల్యూమ్ అంటే. మనకి బేస్ ఏరియా ఎంత అనుకున్నాం ఇంతకుముందు, A² ఇంటూ హైట్ ఎంత, A. సో దీని వాల్యూమ్ ఎంత, A³. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇస్ A³. ఇలా మనము క్యూబ్కి 3 ఫార్ములాస్, 4A² లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా 6A², వాల్యూమ్ A³. ఇట్లా మనం 3 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములాస్. క్యూబ్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు క్యూబాయిడ్ గురించి నేర్చుకుందాం. క్యూబాయిడ్లో కూడా 3 ఉంటాయి. LSA లాటరల్ సర్ఫేస్ ఏరియా, TSA టోటల్ సర్ఫేస్ ఏరియా, అండ్ వాల్యూమ్. రైట్. ఈ క్యూబాయిడ్ అనేది 3D ఫిగర్. దీనిలో లెంత్, బెర్త్, హైట్ అని 3 ఉంటాయి. ఈ 3 డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దీన్ని క్యూబాయిడ్ అంటాం, లేకపోతే క్యూబ్ అంటాం సేమ్ ఉంటే. ఫస్ట్ ఇది లెంత్ L, ఇది హైట్ H, ఇది B బెర్త్. ఇలా 3 క్వాంటిటీస్ ఉంటాయి. దీనిలో లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ 4 సైడ్స్ అన్నట్టు, 1 2 3 4.
దీన్ని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం. ఎల్ఎస్ఏ లాటరల్ సర్ఫేస్ ఏరియా. నౌ దీన్ని ఎల్ఎస్ఏ అనుకుందాం. ఎల్ఎస్ఏ అంటే దీన్ని 2D ఫిగర్ లాగా వేసుకుంటే రెక్టాంగిల్ అవుతుంది. ఇది రెక్టాంగిల్ అన్నప్పుడు లెంత్ ఇంటూ బెర్త్ కదా. ఇక్కడ మనం బి తీసుకోలేదు కాబట్టి హెచ్ తీసుకున్నాం కాబట్టి లెంత్ ఇంటూ హైట్ ఎల్ ఇంటూ హెచ్ దాన్ని. ఇది ఇటు సైడ్ ఏమో బి ఇంటూ హెచ్ బెర్త్ ఇంటూ హైట్ ఏరియా. ఇవన్నీ రెక్టాంగిల్స్ అవుతాయి 4 సైడ్స్. ఇది ఎల్ అవుతుంది, ఇది హెచ్ అవుతుంది. అప్పుడు లెంత్ ఇంటూ హైట్ ప్లస్ ఇదేమవుతుంది బెర్త్ ఇంటూ హైట్. ఇలా 4 సర్ఫేసెస్ ఏరియాని యాడ్ చేసుకుంటే మనకి ఎల్ఎస్ఏ వస్తుంది. ఈక్వల్స్ టు 2LH ప్లస్ 2BH. రెండిట్లో నుండి 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీసినప్పుడు 2 ఇంటూ LH ప్లస్ BH. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు కాబట్టి సింప్లిఫై చేసుకుందాం. దీనిలో హెచ్ అనేది కామన్ ఉంది కదా రెండిట్లలో, LH అండ్ BH. హెచ్ కామన్ తీద్దాం. 2H ఇంటూ L ప్లస్ B. సో lateral surface area of cuboid is 2H into L plus B. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా గురించి తెలుసుకుందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 సర్ఫేసెస్ ఏరియా. ఆల్రెడీ మనం 4 సర్ఫేసెస్ ఏరియా కనుక్కున్నాం కదా లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో మనం ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా 4LSA ప్లస్ 4 సర్ఫేసెస్ ఏరియా ప్లస్ మిగతా 2 సర్ఫేసెస్ చూద్దాం, బాటమ్ అండ్ టాప్. నౌ బాటమ్ అది ఎల్, ఇది బెర్త్ అవుతుంది కదా, లెంత్ ఇంటూ బెర్త్ ప్లస్ టాప్ కూడా ఏమవుతుంది, టాప్ ఒకటి లెంత్ అవుతుంది ఒకటి బెర్త్ అవుతుంది. సో లెంత్ ఇంటూ బెర్త్. ఇవి మనం రెక్టాంగిల్ లాగా అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి లెంత్ ఇంటూ బెర్త్ చేస్తున్నాం. ఎల్ఎస్ఏ ఏంది 2H ఇంటూ L ప్లస్ B ప్లస్ LB ప్లస్ LB ప్లస్ LB. లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ LB ప్లస్ LB అవి 2 సర్ఫేసెస్ కాబట్టి 2HL ప్లస్ 2HB ప్లస్ 2BH ప్లస్ 2LB. ఫస్ట్ మనకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి లాస్ట్ నుంచి రాసుకుంటా. 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. సో టోటల్ సర్ఫేస్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. నెక్స్ట్ వి గో త్రూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నది ఏంటంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అన్నట్టు. మనకి ఇక్కడ బేస్ ఏరియా ఏంటి, బేస్ ఏరియా LB ఇంటూ హైట్ ఏంది హెచ్. దీనిలో హెచ్ తీసుకున్నాం కాబట్టి హెచ్ హైట్ ఈక్వల్స్ టు LBH. దీని వాల్యూమ్ LBH, లెంత్ బెర్త్ హైట్, లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ అన్నట్టు. సో క్యూబాయిడ్ గురించి Part 2 will be released soon. In part 2 we are going to learn about cone and cylinder. Please like, share, comment and subscribe our channel V and Creation Siddipet.